ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ 17 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. తెలుగులో ఐస్లాండ్ స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అధికారికంగా డెన్మార్క్ నుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. ప్రజాభిప్రాయ సేకరణలో డెన్మార్క్తో సంబంధాలు తెంచుకుని స్వతంత్రంగా ఉండాలని 98% మంది ఓట్లు వేశారు. దీంతో ఐస్లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐస్లాండ్ స్వాతంత్ర్యాన్ని ప్రపంచ దేశాలతో సహా మిత్ర దేశాలు గుర్తించాయి. ఈ సంఘటన ఐస్లాండ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. 1961లో భారతదేశం తొలి జెట్ విమానయానానికి శ్రీకారం చుట్టింది. HF-24 మారుత్ భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన తొలి జెట్ యుద్ధ విమానం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ జెట్ విమానాన్ని తయారు చేసింది. ఈ విమానం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి సూపర్సోనిక్ యుద్ధ విమానం. అయితే ఇది సూపర్సోనిక్ వేగాన్ని పూర్తిగా అందుకోలేకపోయింది. ఇది దాదాపు 25 సంవత్సరాల పాటు భారత వైమానిక దళం కోసం ఉపయోగించబడింది. HF-24 మారుత్ రూపకల్పన భారత వైమానిక రంగ అభివృద్ధికి ఎంతో ప్రేరణ ఇచ్చింది. 1775లో బంకర్ హిల్ యుద్ధం జరిగింది. ఈ వార్ మసాచ్యూసెట్స్ రాష్ట్రంలో బాస్టన్ సమీపంలోని బంకర్ హిల్ వద్ద జరిగింది. ఈ యుద్ధంలో అమెరికన్ సైనికులు వీరోచితంగా పోరాడారు. కానీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తక్కువగా ఉండటం వలన చివరికి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే ఈ యుద్ధం బ్రిటిష్ సైన్యానికి భారీ నష్టాలు కలిగించింది. 10,000 మంది బ్రిటిష్ సైనికులు చనిపోయారు. ఈ వార్ అమెరికా స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణ ఇచ్చింది. అమెరికా ప్రజల్లో ధైర్యాన్ని పెంచింది. 1885లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ హార్బర్కు చేరుకుంది. ఈ విగ్రహాన్ని ఫ్రాన్స్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని 350 ముక్కలుగా విడగొట్టి 200కి పైగా డబ్బాలలో ఫ్రెంచ్ షిప్ ద్వారా న్యూయార్కుకు తరలించారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగెస్టే బర్తోల్డీ రూపకల్పన చేయగా లోపలి మానిటల్ నిర్మాణాన్ని ఇంజనీర్ గుస్తావ్ ఐఫెల్ డిజైన్ చేశారు. విగ్రహాన్ని అధికారికంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్లాండ్ ఆవిష్కరించారు. కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.